నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో వెజిటేబుల్ కడాయి. ఇంట్లో ఉన్న కూరగాయలతో సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 3-4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తని పొడిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక బంగాళదుంపని విధంగా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా బీరకాయ ముక్కలు, కొద్దిగా క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకోండి. మీకు నచ్చిన కూరగాయలన్నింటినీ వేసుకొని ఈ ముక్కలకు సరిపోయినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇది ఒక 50% వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 50% ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఈ విధంగా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఈ విధంగా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మనకు తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఇవి తగిలితే బాగుంటుంది కాబట్టి సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కారం అనేది మాడిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకుంటే. 1 నిమిషం తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కూరగాయ ముక్కలు, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ కూరగాయలంతా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. పెరుగు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ముక్కలకి పెరుగు అంతా బాగా పట్టేలా కలుపుకొని ఈ ముక్కల్లో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు, అవి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5-6 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వెజిటేబుల్ కడాయి రెడీ. చాలా బాగుంది కదా. ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇలా చేసుకోండి. అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఎందులోకైనా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.